ఈ శుక్రవారం జూలై 12న కమల్ హాసన్ కొత్త సినిమా భారతీయుడు 2 రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆదివారం హైదరాబాద్లో జరిగింది. చాలా బాగా జరిగింది. ఒక తెలుగు సినిమాకి ఎలా జరగాలో అలాగే జరిగింది. ఇక ఈరోజు సోమవారం కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు తెలుగు జర్నలిస్టులతో. నేను తమిళ్లో జరిగిన ఈవెంట్ చూశాను, తెలుగు ఈవెంట్ అన్నీ చూశాను. ఇక తెలుగులో ఈ సినిమాని మన ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ అండ్ మన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు కలిసి కొన్నారు. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి 20 కోట్లకు కొన్నారు. ప్రొడ్యూసర్ లైకా వాళ్ళ దగ్గర నుంచి 20 కోట్లకు కొన్నారు. సో వాళ్ళు కొని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. దాన్ని కొద్ది డిస్ట్రిబ్యూటర్లకు మళ్ళీ అమ్మారు. అంటే తెలంగాణకి ఈ సినిమాని 9 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే 9 కోట్లు షేర్ వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 9 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమకి డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకు అమ్మారు. అంటే 4 కోట్ల షేర్ రావాలి రాయలసీమ జిల్లాలో అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని అంటే ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు అన్నిటికి కలిపి 12 కోట్లకి అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే ఆంధ్రాలో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 24 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో సురేష్ బాబు వచ్చేసి 9 తెలంగాణ, 4 రాయలసీమ, అక్కడికి 12, ఇంకో 12 వచ్చేసి మిగతా ఆంధ్రాకి అంటే 24 కోట్లకు అమ్మాడు. అంటే 20 కోట్లకు అతను కొనుక్కున్నాడు లైకా వాళ్ళ దగ్గర నుంచి. 24 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాడు. ఒకవేళ నష్టాలు వస్తే తిరిగి ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూటర్లకి, లాభాలు వస్తే అందరూ పంచుకుంటారు. సో 24 కోట్లు ఓవరాల్గా షేర్ రావాలి అంటే 9 ఒక 4 వచ్చేసి 13 కదా, 13 ఒక 12, 25 కోట్లకు అమ్మారు. 25 కోట్ల షేర్ రావాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లు గ్రాస్ రావాలి. అంటే కొద్దిగా ఎక్కువే నన్ను అడిగితే. అంటే కమల్ హాసన్కి భారతీయుడు 2కి ఎంత మార్కెట్ ఉన్నా ఎంత బజ్ ఉన్నా మరి 50 కోట్లు గ్రాస్ అనేది కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ఏమంటే మన కమల్ హాసన్ది సినిమా వచ్చింది కదా, మంచి హిట్ అయింది విక్రమ్. సో అది ఒక క్రేజ్ ఉంది. శంకర్కి హిట్స్ లేవు, ఫామ్లో లేడు. ఇంకా కేవలం మన కమల్ హాసన్ క్రేజ్ మీద రావాలి. మరి చూడాలి, మరి బాగా ప్రమోట్ అయితే చేస్తున్నారు. రిలీజ్ కూడా బాగానే ఉండొచ్చు. ఇంకా మనకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. కల్కి సినిమా ఇంకా ఉంది కాబట్టి థియేటర్స్లో. మరి ఇంకా థియేటర్లో ఒప్పందం ఇంకా జరిగినట్టు లేదు. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు తెలుగు రాష్ట్రాల్లో. బట్ టార్గెట్ అయితే కొద్దిగా పెద్దదే. 50 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది తెలుగులో. మరి చూడాలి, మరి సినిమా టాక్ బాగుంటే రావచ్చు. ప్లస్ కల్కి కూడా ఇంకా థియేటర్స్లో ఉంది కాబట్టి కొద్దిగా కాంపిటీషనే. చూడాలి మరి. అది మన భారతీయుడు 2 కమల్ హాసన్ శంకర్ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాని తెలుగులో సురేష్ బాబు 20 కోట్లకు కొని 25 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాడు. అంటే సినిమా హిట్ అవ్వాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే 50 కోట్లు గ్రాస్ వస్తేనే 25 కోట్లు షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. మరి చూడాలి హిట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, బాయ్.